హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి సెకండ్ చాప్టర్ అయిన గణితం శాస్త్రవేత్తల కృషిలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నవి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కింది వానిలో థేల్స్ శిష్యుడైన గణిత శాస్త్రవేత్త? జార్జ్ కాంటర్, పైథాగరస్, యూక్లిడ్, రెనే డెకార్ట్. థేల్స్ శిష్యుడైన గణిత శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరిన్ పాఠశాల స్థాపకుడు? ఆర్యభట్ట, థేల్స్, పైథాగరస్, డెకార్ట్. పైథాగరిన్ పాఠశాల స్థాపకుడు ఎవరన్నట్లయితే పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరియన్ పాఠశాల చిహ్నం? 2 శీర్షికల చతురస్రం, 3 శీర్షికల చతురస్రం, 4 శీర్షికల ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరన్ పాఠశాల చిహ్నం? 2 శీర్షాల నక్షత్రం, 3 శీర్షాల నక్షత్రం, 4 శీర్షాల నక్షత్రం, 5 శీర్షాల నక్షత్రం. పైథాగరన్ పాఠశాల చిహ్నం ఏది అన్నట్లయితే 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరియన్ పాఠశాల విధానంలో ప్రధానమైనది? ఫస్ట్ ఆప్షన్, కనుక్కున్న వారు పేరునే ప్రకటించుకోవడం. ఎవరేమి కనుక్కున్న ఆచార్యుని పేరునే ప్రకటించడం. థర్డ్ ఆప్షన్, ఎవరేమి కనుక్కున్న వారిలో పెద్ద వయసు ఉన్న వారి పేరునే ప్రకటించడం. ఫోర్త్ ఆప్షన్, ఎవరేమి కనుక్కున్న ప్రకటించకపోవడం. ఎవరేమి కనుక్కున్న ఆచార్య పేరు మీదే ప్రకటించడం అన్నది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది? చతురస్రం, త్రిభుజం, పంచభుజి, వృత్తం. ఏది అన్నట్లయితే వృత్తం. ఈ పాయింట్స్ అన్నవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అన్నట్లయితే పైథాగరస్ శాస్త్రవేత్త గురించి మనం చదివినట్లయితే వాళ్ళు ప్రతిపాదించిన గణితానికి చేసిన సేవలలో పాయింట్స్లో మనం గమనించినట్లయితే ఈ పాయింట్ అన్నది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరియన్ పాఠశాలలు క్రింది వానిలో ఏ విషయం బోధించేవారు కాదు? సామాజిక శాస్త్రం, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణితం. ఈ పైథాగరియన్ పాఠశాలలో తత్వశాస్త్రం బోధించేవారు, విజ్ఞాన శాస్త్రం, గణితం. ఈ 3 అంశాలని బోధించేవారు. కాబట్టి మన ఆప్షన్ ఏది, ఆన్సర్ ఏది అన్నట్లయితే సామాజిక శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పైథాగరన్ పాఠశాలకు సంబంధించని విషయం? ఫస్ట్ ఆప్షన్, మ్యాథమెటిక్స్ పద ప్రయోగం. సెకండ్ ఆప్షన్, త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం. థర్డ్ ఆప్షన్, అనుపాతానికి సంబంధించి యూడోస్కస్ వాదం, వర్గ సంఖ్యల పరిచయం. ఫోర్త్ ఆప్షన్. పైథాగరన్ పాఠశాలకు సంబంధించని అంశం అన్నారు. సంబంధించిన అంశాలు కనుక గమనించినట్లయితే మ్యాథమెటిక్ పద ప్రయోగం. మ్యాథమెటిక్ పద ప్రయోగం అనేది పైథాగరన్ పాఠశాలలోనే జరిగింది. నెక్స్ట్, త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల గురించి పైథాగరస్ చేసిన సేవల్లో మనకు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, అనుపాతానికి సంబంధించి యూడోస్కస్ వాదం అన్నది
యూక్లిడ్ ఎలిమెంట్స్ గ్రంథంలో మనకి 13 పాయింట్స్లో ఒకటి. కాబట్టి ఇది అన్నది ఈ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అన్నది పైథాగరన్ పాఠశాలకు చెందని అంశం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరన్ పాఠశాల భావన ప్రకారం పురుష సంఖ్యలు అనగా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, త్రిభుజ సంఖ్యలు. పురుష సంఖ్యలు అన్నట్లయితే కనుక పైథాగరన్ పాఠశాల వారి భావన ప్రకారం ఏ సంఖ్యలు అన్నట్లయితే బేసి సంఖ్యల్ని పురుష సంఖ్యలు అంటారు. అండ్ ఆల్సో పైథాగరన్ పాఠశాల భావన ప్రకారం స్త్రీ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. స్త్రీ సంఖ్యలు అని ఏ సంఖ్యలు అంటారు అన్నట్లయితే సరి సంఖ్యల్ని స్త్రీ సంఖ్యలు అంటారు, బేసి సంఖ్యల్ని పురుష సంఖ్యలు అని, సరి సంఖ్యల్ని స్త్రీ సంఖ్యలు అని చెప్పిన వారు ఎవరు అన్నట్లయితే పైథాగరన్. ఎవరి రచనల వలన ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి రచనల వలన పైథాగరస్ మరియు అతని శిష్యుల గణితం ప్రపంచానికి తెలిసింది? ఏపీ కారమస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఫిలోడస్, థర్డ్ ఆప్షన్ హిపాటస్, ఫోర్త్ ఆప్షన్ ఆర్కిటస్. ఎవరి రచన వలన తెలిసిందన్నట్లయితే ఫిలోడస్. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ మొదటిసారిగా ఏ గ్రంథంలో ఇవ్వబడినది? ఎలిమెంట్స్, ఆర్యభట్టియం, కరణ కుతూహలం, సిద్ధాంత శిరోమణి. పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ అన్నది ఎలిమెంట్స్ గ్రంథంలో ఇవ్వబడింది. యూక్లిడ్ రచించినటువంటి ఎలిమెంట్స్ గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ ఇచ్చారు. పైథాగరస్ సిద్ధాంతం విపర్యం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలిమెంట్స్ గ్రంథంలో. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండ్రియా నివాసి అయిన గ్రీకు గణిత శాస్త్రవేత్త? పైథాగరస్, హిపార్కస్, యూక్లిడ్, కాంట్. అలెగ్జాండ్రియా నివాసి ఎవరు అన్నట్లయితే యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, యూక్లిడ్ రచించిన గ్రంథం? ఫస్ట్ ఆప్షన్ ఆర్యభట్టియం, సెకండ్ ఆప్షన్ ది ఎలిమెంట్స్, థర్డ్ ఆప్షన్ లఘు భాస్కరియం, ఫోర్త్ ఆప్షన్ కరణ కుతూహలం. యూక్లిడ్ రచించిన గ్రంథం ఏది అన్నట్లయితే ది ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య? ఫస్ట్ ఆప్షన్ 11, సెకండ్ ఆప్షన్ 12, థర్డ్ ఆప్షన్ 13, ఫోర్త్ ఆప్షన్ 14. ది ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయన్నట్లయితే 13 గ్రంథాలు ఉన్నాయి, 13 గ్రంథాలుగా విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్ లోని మొదటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతం ఎన్నవ ప్రతిపాదన? ఫస్ట్ ఆప్షన్ 27వ ప్రతిపాదన, సెకండ్ ఆప్షన్ 37వ ప్రతిపాదన, థర్డ్ ఆప్షన్ 17వ ప్రతిపాదన, ఫోర్త్ ఆప్షన్ 47వ ప్రతిపాదన. పైథాగరస్ సిద్ధాంతం అన్నది 47వ ప్రతిపాదన, మొదటి గ్రంథంలో 47వ ప్రతిపాదన. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో 48వ ప్రతిపాదన? ఫస్ట్ ఆప్షన్ పైథాగరస్ సిద్ధాంతం విపర్యయం, సెకండ్ ఆప్షన్ వృత్తాలు జాలు, థర్డ్ ఆప్షన్ పైథాగరస్ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ విడోస్కస్ వాదం. 48వ ప్రతిపాదన ఏది అన్నట్లయితే పైథాగరస్ సిద్ధాంతం విపర్యయం. 47వ ప్రతిపాదన అన్నట్లయితే పైథాగరస్ సిద్ధాంతం. 48వ ప్రతిపాదన అన్నట్లయితే
పైథాగరస్ సిద్ధాంతం విపర్యయం మొదటి గ్రంథంలో. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యాలు వాటి పరివర్తనాలు బీజగణిత సంబంధిత అంశాలు ది ఎలిమెంట్స్లో ఎన్నవ గ్రంథంలో చేర్చబడినవి? ఫస్ట్ ఆప్షన్ 2వ గ్రంథం, సెకండ్ ఆప్షన్ 4వ గ్రంథం, థర్డ్ ఆప్షన్ 6వ గ్రంథం, ఫోర్త్ ఆప్షన్ 8వ గ్రంథం. వైశాల్యాలు వాటి విపర్యాలు బీజగణిత సంబంధిత అంశాలు అన్నవి ది ఎలిమెంట్స్ గ్రంథంలో 2వ గ్రంథంలో ఈ విషయాలన్నవి వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్లోని 4వ గ్రంథంలోని అంశాలు. ఫస్ట్ ఆప్షన్ యూడోస్కస్వాదం, సెకండ్ ఆప్షన్ వితానుపాతం, థర్డ్ ఆప్షన్ క్రమ బహుభుజి నిర్మాణాలు, ఫోర్త్ ఆప్షన్ బీజగణిత అంశాలు. 4వ గ్రంథంలోని అంశాలు ఏది అన్నట్లయితే క్రమ బహుభుజుల నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగోరియన్ త్రికాలు మొదలైనవి ది ఎలిమెంట్స్లోని ఎన్నవ గ్రంథంలోని అంశాలు? ఫస్ట్ ఆప్షన్ 10వ గ్రంథం, సెకండ్ ఆప్షన్ 11వ గ్రంథం, థర్డ్ ఆప్షన్ 12వ గ్రంథం, ఫోర్త్ ఆప్షన్ 13వ గ్రంథం. ఈ మొత్తం ది ఎలిమెంట్స్ గ్రంథంలో ఉన్నట్లయితే 13 భాగాలు అన్నవి 13 గ్రంథాలు అన్నవి ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఏవేవి ఎక్స్ప్లెయిన్ చేశారన్నది మనకు టెక్స్ట్ బుక్లో నీట్గా ఇచ్చున్నారు. ఇవైతే ఖచ్చితంగా నేర్చుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే ఈ 13లోను కూడా మనకు ఏ ఏ గ్రంథంలో ఏ ఏ అంశాలు అన్నవి వచ్చాయి అన్నదాన్ని మాత్రము ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ప్రతి గ్రంథంలో ఏ అంశాలన్న ఉన్నాయి అన్నది కొన్ని కీ పాయింట్స్ చూసుకొని ఒక్కొక్క వర్డ్ చూసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరస్ త్రికాలు అన్నవి 10వ గ్రంథంలో ఉన్నాయి. ఈ 3 అంశాలు ఒకేసారి ఇచ్చినట్లయితే మనం పెట్టేయచ్చు, కానీ ఒక్కొక్కటి సపరేట్గా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఎదురవుతుంది. కాబట్టి మొత్తం పూర్తిగా అన్నది గుర్తుపెట్టుకోవాలి. 13 గ్రంథాల గురించి ఏ అంశాలు ఎక్స్ప్లెయిన్ చేశారన్నది పూర్తిగా అన్నది గుర్తుపెట్టుకోవాలి. 2-3 సార్లు మనం నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలోని అంశం. ఫస్ట్ ఆప్షన్ వితానుపాతం గుణశ్రేణి, సెకండ్ ఆప్షన్ గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జామితీయ నిరూపణ, థర్డ్ ఆప్షన్ వివిధ గణాలు ఘనపరిమాణాలు, పైథాగరస్ త్రికాలు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వితానుపాతం గుణశ్రేణి అన్న ఈ అంశం అయితే 8వ గ్రంథానికి సంబంధించింది. గుణశ్రేణిలో మొత్తం n పదాల మొత్తం జామితీయ నిరూపణ అనేది 9వ గ్రంథంలోని అంశం. కాబట్టి మన ఆన్సర్ ఏది అన్నట్లయితే గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జామితీయ నిరూపణ. అలాగే వివిధ గణాల ఘనపరిమాణాలు అన్నది 12వ గ్రంథం నుంచి తీసుకున్నారు. పైథాగరస్ త్రికాలు అన్నవి 10వ గ్రంథం. బిఫోర్ క్వశ్చన్ మనం చూసాం కదా, అందులో పైథాగరస్ త్రికాలు వస్తాయి. పైథాగరస్ త్రికాలు అని వచ్చినట్లయితే 10వ గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలిమెంట్స్ ఇంగ్లీష్ అనువాదం తొలి ముద్రణ వెలువడిన సంవత్సరం. మొదటి ఫస్ట్ ఆప్షన్ 1480, సెకండ్ ఆప్షన్ 1481, థర్డ్ ఆప్షన్ 1482,
ఫోర్త్ ఆప్షన్ 1483. ఈ ఫస్ట్ తొలి ముద్రణ అనేది 1482లో విడుదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలువబడేవారు? డెకార్డే, థేల్స్, పైథాగరస్, యూక్లిడ్. ఎవరు ఫ్రెండ్స్ ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలువబడేవారు? యూక్లిడ్. యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డాటా గ్రంథకర్త? యూక్లిడ్, సెకండ్ ఆప్షన్ హిపార్కస్, థర్డ్ ఆప్షన్ పైథాగరస్, ఫోర్త్ ఆప్షన్ రెనడే కార్టే. డాటా గ్రంథకర్త ఎవరు అన్నట్లయితే యూక్లిడ్. యూక్లిడ్ 2 గ్రంథాలను రాశారు, ది ఎలిమెంట్స్ అండ్ ఆల్సో డాటా. నెక్స్ట్ క్వశ్చన్, డెకార్డే ఏ దేశీయుడు? ఫస్ట్ ఆప్షన్ ఈజిప్ట్, సెకండ్ ఆప్షన్ రష్యా, థర్డ్ ఆప్షన్ ఇండియా, ఫోర్త్ ఆప్షన్ ఫ్రాన్స్. డెకార్డే ఏ దేశస్థుడు అన్నట్లయితే ఫ్రాన్స్. రెనడే డెకార్డే ఫ్రాన్స్ దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, 1596 మార్చి 31న పుట్టిన ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు? ఫస్ట్ ఆప్షన్ యూక్లిడ్, సెకండ్ ఆప్షన్ రెనడే కార్టే, థర్డ్ ఆప్షన్ అపోలోనియస్, ఫోర్త్ ఆప్షన్ ఆర్కిమెడిస్. 1596 మార్చ్ 31న పుట్టిన ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు ఎవరు అన్నట్లయితే రెనడే కార్టే. ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు రెనడే కార్టే. నెక్స్ట్ క్వశ్చన్, నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితానికి మూల పురుషుడు? ఫస్ట్ ఆప్షన్ జార్జ్ కాంటర్, సెకండ్ ఆప్షన్ ఎరటోస్తనీస్, థర్డ్ ఆప్షన్ అపోలోనియస్, ఫోర్త్ ఆప్షన్ రెనడే కార్టే. ఎవరు ఫ్రెండ్స్ రెనడే కార్టే. నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితానికి మూల పురుషుడు రెనడే కార్టే. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కోర్స్ అండ్ మెథడ్స్ లో లేని అంశం? విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, జామెట్రీ, డయాప్టిక్స్. డిస్కోర్స్ అండ్ మెథడ్స్ గ్రంథాన్ని రచించినది ఎవరు అన్నట్లయితే రెనడే కార్టే. అందులో ఉన్న అంశాలు అన్నట్లయితే తత్వశాస్త్రం, జామెట్రీ, డయాప్టిక్స్. ఈ మూడు అంశాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. లేని అంశం అన్నారు కాబట్టి లేని అంశం ఏది అన్నట్లయితే విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానలో రెనడే కార్టే రచించిన ప్రసిద్ధ గ్రంథం? కర్ణ కుతూహలం రచించినది ఎవరు ఫ్రెండ్స్? భాస్కరాచార్యుడు రచించారు కాబట్టి ఇది రెనడే కార్టే రచన కాదు. నెక్స్ట్ ఆప్షన్ డాటా. మనం బిఫోర్ క్వశ్చన్స్లోనే చూసాము, డాటా రచించినది యూక్లిడ్. నెక్స్ట్ ఆప్షన్ డిస్కోర్స్ అండ్ మెథడ్స్ రచించినది ఎవరు? రెనడే కార్టే కాబట్టి ఆయన రచించిన గ్రంథం ఏది అన్నట్లయితే డిస్కోర్స్ అండ్ మెథడ్స్. ఫోర్త్ ఆప్షన్ సిద్ధాంత శిరోమణి. ఈ గ్రంథం రచించింది ఎవరు అన్నట్లయితే భాస్కరాచార్యుడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? డిస్కోర్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వర్గమూలానికి మొదటిసారిగా స్క్వేర్ రూట్ గుర్తును ఉపయోగించిన శాస్త్రవేత్త? ఫస్ట్ ఆప్షన్ జార్జ్ కాంటర్, సెకండ్ ఆప్షన్ రెనడే కార్టే, థర్డ్ ఆప్షన్ యూక్లిడ్, ఫోర్త్ ఆప్షన్ ఎరిటోస్తనీస్. స్క్వేర్ రూట్ గుర్తుని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే రెనడే కార్టే. నెక్స్ట్ క్వశ్చన్, రెనడే కార్టే ఏ రాజు కుమార్తెకు బోధకుడిగా నియమించబడ్డారు? ఫస్ట్ ఆప్షన్ హాలెండ్ రాజు, సెకండ్ ఆప్షన్ అలెగ్జాండ్రియా రాజు, థర్డ్ ఆప్షన్ ఈజిప్ట్ రాజు, ఫోర్త్ ఆప్షన్ రోమ్ నగరపు రాజు. ఏ రాజు కుమార్తెకు బోధకుడుగా నియమించారు అన్నట్లయితే హాలెండ్ రాజు కుమార్తెకు బోధకుడుగా రెనడే కార్టేని నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్,
సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచిన గణిత శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ రెనే డెకార్ట్, సెకండ్ ఆప్షన్ హిపార్కస్, థర్డ్ ఆప్షన్ అపోలోనియస్, ఫోర్త్ ఆప్షన్ జార్జ్ కాంటర్. సమితివాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అన్నట్లయితే జార్జి కాంటర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో రష్యా దేశపు గణిత శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ ఆర్యభట్ట, సెకండ్ ఆప్షన్ జార్జ్ కాంటర్, థర్డ్ ఆప్షన్ డెకార్డే, ఫోర్త్ ఆప్షన్ యూక్లిడ్. రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే జార్జి కాంటర్. ఆర్యభట్ట మన ఇండియాకి సంబంధించిన శాస్త్రవేత్త. డెకార్డే ఫ్రాన్స్కు సంబంధించిన శాస్త్రవేత్త. యూక్లిడ్ గ్రీకు దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ ఇన్ఫినిట్ సెట్స్ అనే వ్యాసాన్ని ప్రచురించిన గణిత శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ జార్జ్ కాంటర్, సెకండ్ ఆప్షన్ హెరోడోటస్, థర్డ్ ఆప్షన్ యూక్లిడ్, ఫోర్త్ ఆప్షన్ డెకార్ట్. థియరీ ఆఫ్ అన్ ఇన్ఫినిట్ సెట్స్ అనే వ్యాసాన్ని ప్రచురించిన వారు ఎవరో అన్నట్లయితే జార్జ్ కాంటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కాంటర్ గణిత కృషి. ఫస్ట్ ఆప్షన్ సంఖ్యల అనంత శ్రేణి స్వభావం, సెకండ్ ఆప్షన్ వర్గం వర్గమూలాలు, థర్డ్ ఆప్షన్ త్రిపరిమాణ లంబ నిరూపాక్ష పద్ధతి ద్వారా గోళం సమీకరణం, ఫోర్త్ ఆప్షన్ సాపేక్ష ప్రధానాంకాలు. కాంటర్ గణిత కృషి. కాంటర్ చేసినటువంటి గణిత కృషిలో మనకి ఇచ్చినటువంటి పాయింట్స్లో ఉన్నది సంఖ్యల అనంత శ్రేణి స్వభావం గురించి వివరించారు, సమితివాదాన్ని గురించి వివరించారు, థియరీ ఆఫ్ ఇన్ఫినిట్ సెట్స్ అనే వ్యాసాన్ని రచించారు. మన ఆప్షన్ అయితే ఏది కరెక్ట్ ఆప్షన్ ఏది అన్నట్లయితే సంఖ్యల అనంత శ్రేణి స్వభావం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జార్జ్ కాంటర్కు రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం లభించిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 1902, సెకండ్ ఆప్షన్ 1904, థర్డ్ ఆప్షన్ 1908, ఫోర్త్ ఆప్షన్ 1912. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం ఆయనకు లభించిన ఇయర్ ఏది అన్నట్లయితే 1904, 1904లో ఆయనకు రాయల్ సొసైటీ సిల్వెస్టర్ పురస్కారం అన్నది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, జార్జ్ కాంటర్కు సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం లభించిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 1918, సెకండ్ ఆప్షన్ 1921, థర్డ్ ఆప్షన్ 1912, ఫోర్త్ ఆప్షన్ 1915. సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం లభించిన సంవత్సరం ఏది అన్నట్లయితే 1912లో ఆయనకి ఈ పురస్కారం అనేది లభించింది. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ వచ్చి 1904లో, 4 తర్వాత ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్తో మనకి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం అన్నది లభించినది మీరు చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అన్నది గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఇయర్స్ అన్నవి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భారతీయులు కాని గణిత శాస్త్రవేత్తలు. ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మగుప్త, సెకండ్ ఆప్షన్ ఫిలోడస్, థర్డ్ ఆప్షన్ వరాహమిహిర, ఫోర్త్ ఆప్షన్ శ్రీధర. ఏది ఫ్రెండ్స్ ఆన్సర్? ఫిలోడస్. మిగిలిన ఈ ముగ్గురు మన ఇండియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టీయం అనే గ్రంథకర్త. ఫస్ట్ ఆప్షన్ యూక్లిడ్, సెకండ్ ఆప్షన్ ఆర్యభట్ట, థర్డ్ ఆప్షన్ రామానుజన్, ఫోర్త్ ఆప్షన్ భాస్కరాచార్య.
ఆర్యభట్ట గ్రంథ రచయిత ఎవరు అన్నట్లయితే ఆర్యభట్ట. 39. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ గణితానికి జీరోను అందించిన వారు? ఫస్ట్ ఆప్షన్ గ్రీకులు, సెకండ్ ఆప్షన్ రోమన్లు, థర్డ్ ఆప్షన్ చైనీయులు, ఫోర్త్ ఆప్షన్ భారతీయులు. గణిత ప్రపంచానికి సున్నాను అందించిన వారు ఎవరు అన్నట్లయితే మన భారతీయులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ గణితానికి దశాంశ పద్ధతిని అందించిన వారు? ఫస్ట్ ఆప్షన్ రోమన్లు, సెకండ్ ఆప్షన్ భారతీయులు, థర్డ్ ఆప్షన్ జర్మనీయులు, ఫోర్త్ ఆప్షన్ ఈజిప్టులు. దశాంశ పద్ధతిని అందించిన వారు ఎవరు అన్నట్లయితే భారతీయులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యభట్టీయంలోని మొత్తం శ్లోకాల సంఖ్య? ఫస్ట్ ఆప్షన్ 111, సెకండ్ ఆప్షన్ 121, థర్డ్ ఆప్షన్ 131, ఫోర్త్ ఆప్షన్ 141. ఆర్యభట్టీయంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత అన్నట్లయితే 121. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యభట్టీయంలో భాగం కానిది? ఆర్యభట్టీయంని మొత్తము 4 భాగాలుగా విభజించారు. అందులో ఫస్ట్ది గీతికా పాదం, గణిత పాదం, గోళ పాదం, కాలక్రియా పాదంగా విభజించారు. ఇందులో మనకిచ్చిన ఆప్షన్స్లో ఆర్యభట్టీయంలో భాగం కానిది అని అడిగారు. బీజగణిత భాగం, గీతికా భాగం, కాలక్రియా పాదం, గోళ పాదం. ఏది లేదు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏది అన్నట్లయితే బీజగణిత భాగం అన్నది ఆర్యభట్టీయం గ్రంథంలో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిగిన పాదం? సంఖ్యలకు బదులుగా అక్షరాలను ఉపయోగించినటువంటి పాదం. ఫస్ట్ ఆప్షన్ గణిత పాదం, సెకండ్ ఆప్షన్ గోళ పాదం, థర్డ్ ఆప్షన్ గీతికా పాదం, ఫోర్త్ ఆప్షన్ కాలక్రియ పాదం. సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించినటువంటి పాదం ఏది అన్నట్లయితే గీతికా పాదంలో ఉపయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్. గీతికా పాదంలో ఈని ఏ అంకె నిమిత్తం ఉపయోగించారు? ఫస్ట్ ఆప్షన్ 50, సెకండ్ ఆప్షన్ 100, థర్డ్ ఆప్షన్ 150, ఫోర్త్ ఆప్షన్ 200. ఈ అనే అంకెకి మీనింగ్ ఏది అన్నట్లయితే 100. గీతికా పాదంలో ఈని ఏ అంకె నిమిత్తం ఉపయోగించారు? ఈ అక్షరానికి మనం మ్యాథ్స్లో ఏ సంఖ్యను ఉపయోగిస్తారు అన్నట్లయితే 100ని యూజ్ చేస్తారు గీతికా పాదంలో. నెక్స్ట్ క్వశ్చన్. గీతికా పాదంలో 100^8ని రాయడానికి ఏ అక్షరాన్ని ఉపయోగించారు? ఫస్ట్ ఆప్షన్ ఊ, సెకండ్ ఆప్షన్ రు, థర్డ్ ఆప్షన్ హా, ఫోర్త్ ఆప్షన్ ఓ. మన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏది అన్నట్లయితే ఓ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తంలోని 2 చరాల లబ్ధం వాటి కలయిక బిందువుల గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపిన వారు? ఫస్ట్ ఆప్షన్ యూక్లిడ్, సెకండ్ ఆప్షన్ వరాహమిహిరుడు, థర్డ్ ఆప్షన్ ఆర్యభట్ట, ఫోర్త్ ఆప్షన్ భాస్కరాచార్యుడు. ఈ ప్రతిపాదన ఇచ్చిన వారు ఎవరు అన్నట్లయితే ఆర్యభట్ట. ఒక వృత్తంలోని 2 చరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపిన వారు ఎవరు అన్నట్లయితే ఆర్యభట్ట. అర్ధజ అనే వర్డ్ అన్నది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆర్యభట్ట అనే ఆప్షన్ అన్నది అర్ధజ అనే వర్డ్ వచ్చినట్లయితే మనం పెట్టాల్సిన ఆప్షన్ ఏంటి? ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్. క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేణులు, ఎత్తులు, దూరాలు మొదలైన అంశాలు
ఆర్యభట్టీయంలో ఏ పాదంలో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ గణిత పాదం, సెకండ్ ఆప్షన్ కాలక్రియ పాదం, థర్డ్ ఆప్షన్ గోళ పాదం, ఫోర్త్ ఆప్షన్ గీతిక పాదం. క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేణులు, ఎత్తులు, దూరాలు, ఈ అంశాలను ఉన్న ఈ పాదం ఏది అన్నట్లయితే గణిత పాదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గణిత పాదంలోని అంశం? ఫస్ట్ ఆప్షన్ కాలమానం, సెకండ్ ఆప్షన్ పరిభ్రమణాలు, థర్డ్ ఆప్షన్ ఆయనాలు, ఫోర్త్ ఆప్షన్ ఘనం, ఘనమూలం. గణిత పాదంలోని అంశం ఏది అన్నట్లయితే ఘనం, ఘనమూలం. నెక్స్ట్ క్వశ్చన్, పై విలువను మొదటి 4 దశాంశాల వరకు నెక్స్ట్ క్వశ్చన్, పై విలువను మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాక అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారి తెలియజేసిన వారు? ఫస్ట్ ఆప్షన్ భాస్కరాచార్య, సెకండ్ ఆప్షన్ ఆర్యభట్ట, థర్డ్ ఆప్షన్ బ్రహ్మగుప్త, ఫోర్త్ ఆప్షన్ రామానుజన్. పై విలువలను 4 దశాంశ స్థానాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాకుండా అది ఒక అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే ఆర్యభట్ట తెలియజేశారు. ఈయన పైకి వచ్చిన విలువ ఏది అన్నట్లయితే 3.1416. ఈ వాల్యూ అన్నది ఇచ్చినట్లయితే ఈ వాల్యూ సూచించిన శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే మనం పెట్టాల్సిన ఆప్షన్ ఆర్యభట్ట. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్కి సంబంధించి మరిన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నవి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నవి చేద్దాము.